ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యొక్క బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధర్మం అనేటువంటిది ఈ గోమాతలో 3 కోట్ల దేవతలు ఉంటారు. దాన్ని ఎవరైతే రక్షిస్తారో సదా సర్వదా నిత్యము సుఖ సంతోషాలతోనే మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ ధర్మ కార్యంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగానైతే పాలు త్రాగి తను సమాజాన్ని ధర్మాన్ని రక్షించాడో దుష్టాన్ని శిక్షించాడో అదే విధమైనటువంటి శక్తి మనకు వస్తుందని చెప్పేసి మనకు వేదాల్లో భారతాల్లో ఇతిహాసాల్లో మనం తెలుసుకున్నాం. ఈ ధర్మ కార్యంలో అనేక మంది తమ తమ యొక్క ప్రాణాలను సమర్పిస్తుంటారు. ఆ విధంగా పవన్ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మిత్రులు బృందం కానీ అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటున్నారు. ఒక మంచి ఉద్యోగాలు వదిలేసేసి సమాజము దేనికోసమో తపర్లాడకుండా ధర్మ కార్యంలో మేమున్నామని చెప్పేసి వేలాది గోవులను అనేక రకాలైనటువంటి యొక్క ఉగ్రవాద చర్యలను ఎదుర్కొని వీళ్ళు సాహసం చేస్తూ రక్షిస్తున్నారు. అదేవిధంగా మొన్న ముత్యాలమ్మ దేవాలయాన్ని కొందరు దుండగులు దేవాలయాన్ని ధ్వంసము చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేసేయాలనేటువంటి యొక్క కంకణము కట్టుకొని దాన్ని విధ్వంసం చేస్తే ఎంతో వీరోచితంగా అక్కడ వెళ్ళి దాన్ని రక్షించడము, దాని గురించి మాట్లాడము, పోరాడము, జైలుకు వెళ్ళడము, ఈ ధర్మం కోసం మా యొక్క జీవితాన్ని సమర్పిస్తానేటువంటి భావనతోని ఈ కార్యకర్తలందరూ అక్కడ వెళ్ళి కాపాడడం జరిగింది. వీళ్ళందరూ మనకు ప్రేరణ. ఈ ప్రేరణ ద్వారా మన జీవితంలో నిత్య జీవితంలో ఎంతో కొంత ధర్మం కోసము సమయం ఇద్దాం, హిందూ ధర్మాన్ని రక్షిస్తాం. కటెంగేతో పటెంగే అన్నారు, పటెంగేతో భాంటెంగే అంటున్నారు. కాబట్టి మనమందరం విడిపోకుండా అన్నదమ్ముల్లాగా ఈ యొక్క ధర్మాన్ని కులమత భేదాలు లేకుండా హిందూ ధర్మం కోసం ఏదైతే రక్షిస్తారో, హిందూ ధర్మం కోసం ఎవరైతే పాటుపడతారో మనము తప్పకుండా ఈ భారతదేశాన్ని రక్షించుకోగలుగుతాం. సమాజంలో ఆత్మీయతను పంచి అనురాగమును పెంచి అమ్మ ఒడిలో బిడ్డలాట ఆడుకున్నట్లు కష్ట సుఖములలోన కలిసి మెరుసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా, ఉన్నోడు లేనోడు పేదోడు ప్రతివాడు అమ్మ ఒడిలో బిడ్డలాట ఆడుకున్నట్లు కష్ట సుఖములలోన కలిసి మెరుసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేరా. కాబట్టి మన జీవితానికి పరమార్థం 2047 కల్లా ఈ భారతదేశాన్ని కొంతమంది ఉగ్రవాదులు దేశ